హాయ్ అండి. ఏబీసీ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక పెద్ద యాపిల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఒక పెద్ద బీట్రూట్ కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. 2 క్యారెట్ ఇలా చక్రాలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 10 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. 1 ఇంచ్ అల్లం ముక్క, 4 యాలకులు తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నింటినీ ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక 10 గ్రామ్స్ బెల్లం కూడా వేసేసుకోండి. నెక్స్ట్ 4 యాలకులు, 1 ఇంచ్ అల్లం ముక్క వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో వడకట్టేసుకోవాలి. ఇలా స్పూన్తో వడకట్టుకుంటే బాగా రసం అంతా దిగిపోతుంది. ఇలా చేసేసుకున్నాక మనము సర్వ్ చేసేసుకోవాలి. ఇది అన్నం ఆరోగ్యంగా చాలా ఆరోగ్యంగా ఉంటారండి. ఈ జ్యూస్ తాగితే డైలీ 1 టైం తాగండి. మీకు కుదరని వాళ్ళు వీక్లీ 2 or 3 టైమ్స్ అయినా ఈ జ్యూస్ తాగితే బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని తాగండి. ఈ ఫుల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూసేయండి. బాయ్ బాయ్.